చదువుతున్నాను. దేవుడట ప్రతి వ్యక్తితో మాట్లాడాలని ఆశపడతా ఉంటాడంట. సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడంట. ఆయన రావాలి అనుకుంటాడంట, కానీ ఆయనకి డోర్ తెరవరు చాలా మంది. ఇందాక కోదాడు సుధతో చెప్పాను, నేను లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు చెప్పాను. ఏం చెప్పానంటే, రక్షణలోకి రాకుండా నీ పొజిషన్స్ మారవు, నీ పరిస్థితులు స్థితిగతులు మారవు. మొదట నువ్వేమవ్వాలి? మత్తయి సువార్త 6:33 ఉంది. మొదట ఆయన నీతిని రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనే వాక్యం ఉంది. ఆ విషయం చెప్పాను, సువార్త ప్రకటించాను. వాళ్ళ అంతరంగిక వ్యక్తిగత విషయాల్ని, వాళ్ళ కుమార్తె గురించి, తన గురించి, ఆ కుమార్తె గురించి అసలు తెలియదు. చాలా విషయాలు దేవుడు మాట్లాడాడు. తను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని. ఒక వ్యక్తి గురించి దేవుడు ఎలాగ మాట్లాడతాడు అన్న విషయం మీద చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. యేసుప్రభు మాట్లాడతాడు. వెన్ యూ ప్రిపేర్ యువర్ హార్ట్ సీరియస్లీ, వెన్ యూ ప్రిపేర్ యువర్ సోల్ సీరియస్లీ, గాడ్ విల్ స్పీక్ టు యూ. మాట్లాడే దేవుడు కదా, మాట్లాడతాడు. ప్రతి వాళ్ళతోనే మాట్లాడతాడు. ప్రతి వాళ్ళు సాక్ష్యం చెప్తారు, దేవుడు నాకు ఈ విషయాన్ని బయలుపరిచాడు. ఎలాగ బయలుపరిచాడో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఆమె చెప్పాను, నేను ఇంత ఫోన్ చేసినట్టు చెప్పాను, రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. వెన్ యూ ప్రే, when you wait upon the Lord, God will open the door for you. నీవు దేవుని దగ్గర కనిపెట్టడం అంటే, యువర్ ఓపెనింగ్ ద డోర్ ఫర్ ద లార్డ్. దేవుని దగ్గర కనిపెట్టడం అంటే చెప్పాను, కనిపెట్టమ్మా అంటే, నిన్నటి వరకు పాప ఉందండి, వెళ్ళిపోయిందండి, ఇప్పటి నుంచి నేను కనిపెడతాను అన్నది. కనిపెట్టడం అంటే ఏంటో తెలుసా? నీ తలుపుని, నీ హృదయపు తలుపుని తెరుస్తాం. అప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవడానికి ముందు జరిగే క్రియ మారు మనసు క్రియ, పాప క్షమాపణ, మారు మనసు, ఇవి జరుగుతాయి. ఆ ప్రాసెస్ అంతా ఎవరికి వాళ్ళకి యూనిక్ గా ఉంటది. ఇండివిజువల్ గా అనుభవం పొందుకున్న వాళ్ళు తెలుస్తుంది. కరుణ్ అడిగితే ఒకటి చెప్తుంది, బ్లెస్సింగ్ అడిగితే ఒకటి చెప్తుంది. ఒక్కొక్కడు చెప్తారు, అందరూ చెప్పలేరు. 100 మంది సంఘంలో ఉంటే 90 మందికి అనుభవం ఉండదు, ఏదో బ్రతికేస్తున్నారు అంతే. వితౌట్ హ్యావింగ్ ద సాల్వేషన్ దే ఆర్ జస్ట్ లివింగ్. నామకార్థపు స్థితిలో బ్రతుకుని నడిపించేసుకుంటున్నారు అంతే. మత సంబంధమైన ఆత్మ ఏంటో తెలుసా? వాక్యము, ప్రార్థన, చందా, ఉపవాసం, అంతే. ఇవి ఉంటాయి. చాలా మంది నాకు పోస్టులు పెడతా ఉంటారు, ఈ రోజు వాగ్దానము. ఈ రోజు వాగ్దానం ఎవరికి ఇచ్చారు? అది ఎవరికి ఇచ్చింది నువ్వు పెట్టి, అది నీ వాగ్దానం అంటే ఎలా కుదురుతుంది? యూ హ్యావ్ టు గెట్ యువర్ ప్రామిస్, యువర్ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్ ఎవ్రీ డే. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలోంచి దేవుడు నీతో మాట్లాడతాడు. అనుదినము మాట్లాడతాడు. సరి చేసుకోవడం గురించి మాట్లాడతాడు. నీకు ఇవ్వబోయే ఆశీర్వాదాల గురించి మాట్లాడతాడు. నీకు చేయబోయే పనులు గూర్చి మాట్లాడతాడు. అన్ని కూడా క్లియర్ గా వాక్యం చదువుతున్నప్పుడు ఈరోజు ఏం చెయ్యాలో మాట్లాడతాడు. ఉదయకాలం మనం మాట్లాడుకున్నాం, ఏంటి దేవుడు హెచ్చరిక, మార్నింగ్ ప్రేయర్లో హెచ్చరికేట్రా, లెస్సైన జ్ఞానమునకు విరోధులు ఎవరు? ఇండివిజువల్ గా స్వేచ్ఛానుసారంగా బ్రతకాలి అనుకునే వాళ్ళు
వేరుగా ఉండడానికి ఇష్టపడతారు. వేరే కుంపటి. చూడండి, చాలా మంది పెళ్ళైపోయిన తర్వాత వేరైపోతా ఉంటారు, ఫ్యామిలీ నుంచి విడగొట్టేస్తా ఉంటారు. వాళ్ళు లెత్తైన జ్ఞానం అనకంటే దేవుని యొక్క జ్ఞానానికి వాళ్ళకి వాళ్ళే విరోధులైపోతారు. దే వోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ డివైన్ లీడింగ్, దే వోంట్ గెట్ ప్రాపర్ అడ్వైజ్. సామెతల్లో రాయబడింది, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. నీకు అడ్వైజ్ ఇచ్చేవాడు శరీరంలో ఎక్కడుంటారు? నామక స్థితిలో ఏమిడిస్తాడు? భక్తిహీనుడు ఇచ్చు సలహాట మోసపూరితంగా ఉంటుందంట, ఇది తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ప్రతిరోజు మాట్లాడతాడు దేవుడు. సరి చేసుకోవడం గురించి మాట్లాడతాడు, నీకు ఏం చేయబోతున్నాడో మాట్లాడతాడు, ఏ విధమైన స్థితిలో నిన్ను పెట్టబోతున్నాడో మాట్లాడతాడు. కుమారుడికి గురించి తండ్రి ఏం చేయబోతున్నాడో కుమారుడికి తెలీదా? ఏం చెప్తాడు కుమారుడు? మా నాన్న నన్ను మెడిసిన్ చేయమన్నాడండి, మా నాన్న నన్ను బీటెక్ చేయమన్నాడండి, మా నాన్న నా గురించి చాలా గొప్ప గొప్ప ప్లాన్స్ కలిగి ఉన్నాడండి, ఫారెన్ పంపించాలనుకుంటున్నాడండి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివించాలనుకుంటున్నాడండి. తన కుమారుడికి ఎటువంటి పనులు చేయాలో తండ్రి క్లియర్ గా మాట్లాడతాడు. అలాగే దేవుడు కూడా నేను ఏ స్థితిలో పెడతాడో, ఏ విధంగా పెడతాడో నీ ఆశను బట్టి దేవుడు సెర్చ్ చేస్తాడు. ఇది నీకు అర్థం అవ్వాలంతే. కాబట్టి మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాల. ఈరోజు మాట్లాడాడు దేవుడు. ఏ విషయం మాట్లాడాలి ప్రభువా? సామెతల్లోంచి మాట్లాడమంటావా? డైలీ చదువుతాంగా అందులోంచా? లేదా ప్రత్యేకమైన మాట? ప్రతిసారి దేవుడు ప్రత్యేకమైన మాట నాకు తలంపు పెడతాడు, ఈ మాట మాట్లాడమని. నేను దాని మీద సిద్ధపడతాను, ఏం మాట్లాడాలి. ఒక్కొక్కసారి ఇది నాకు కొంచెం కష్టతరంగా ఉంది, నువ్వు నన్ను లీడ్ చేయమని అడుగుతాను. నువ్వు స్టార్ట్ చెయ్యి, నేను మాటలు అందిస్తానంట. ప్రతిసారి కూడా ఆయన మాటలు అందేయటం నాకు తెలుసు. అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం నాకు తెలుసు. ఎందుకంటే అది నా నిహార్ మాట కాదు కాబట్టి. సో దేవుడు మాట్లాడతాడు. ఈ రోజున అదే విషయాన్ని మనము ధ్యానిద్దాము. ఆదికాండము 24 అధ్యాయం తీయండి త్వరగా. ఇక్కడ ఒక అద్భుతమైన వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. ఆదికాండము 24 అధ్యాయము తీయండి త్వరగా. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతా ఉంటాడు. ఇతను ఎవరు అంటే అబ్రహాము మొదటి పేరు అబ్రామ్, పొడవైన తండ్రి అని అబారామ్ అంటే. ఈ అబ్రాముని దేవుడు, మీరు తర్వాత ఆదికాండం 12 అధ్యాయం చదివితే అబ్రహాము గురించి అక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. అబ్రహాంతో డైరెక్ట్ గా దేవుని వాక్కు ప్రత్యక్షమై అబ్రహాంతో మాట్లాడినట్టుగా మనకు తెలుసు. ఇరాక్ ప్రాంతంలో దేవుని ఎరగని వాడైన విగ్రహాలను తయారు చేసుకుని అమ్ముకునే ఒక అన్యుడైన వ్యక్తితో దేవుడు మాట్లాడినాడు. నీవు లేచి ఇక్కడ నుంచి నువ్వు బయటకు వచ్చాయి, కమ్అట్ ఫ్రమ్ యువర్ ప్లేస్, నీ తండ్రి నుంచి, నీ దేశము నుంచి,
నేను నీకు ఇవ్వబోయే దేశానికి వెళ్ళని మాట్లాడితే మాట్లాడతాడా దేవుడు అంటే మాట్లాడతాడు. అనుభవం పొందనంతసేపు మనకి ఎలాగుంటదంటే అదొక $1 మిలియన్ క్వశ్చన్ లాగా ఉంటది. ఆయన మాట్లాడినప్పుడు నీ హృదయంలో నీకు తెలిసిపోతాయి, ఇది మనుషులు మాట్లాడేది కాదు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, తలంపు ద్వారా మాట్లాడతాడు, నీ హృదయంలో తెలిసిపోతుంది ఆయన మాట్లాడినప్పుడు. ఎవరితో మాట్లాడతాడు అంటే ఎవరికి ఆసక్తి ఉంటే అందరితో మాట్లాడతాడు. ఎవరితో పడితే ఆయనతో, ఎవరితో పడితే వాళ్ళతో దేవుడు మాట్లాడు. నీ ఆసక్తిని బట్టి, నీ సీరియస్నెస్ బట్టి నీ దగ్గరికి వస్తాడు, ఆయన మాట్లాడతాడు. నువ్వు కనిపెడుతున్నావు అనుకో, సీరియస్ గా ఉపవాసం ఉండి కనిపెడుతున్నావు అనుకో, దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే వాక్యంలో ఏముంది? కీర్తనలు 34, ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి. టేస్ట్ హిమ్. ఎలాగా? ఇన్వైట్ హిమ్ ఇంటు యువర్ హార్ట్, ఓపెన్ యువర్ డోర్ ఫర్ హిమ్. సీరియస్లీ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి కలవడానికి వస్తానని అన్నాడు అనుకో, ఏం చేస్తావు? 10 నిమిషాలు కూర్చొని మానేస్తావా? యూ విల్ వెయిట్ ఫర్ హిమ్. అతని గురించి ఎంతసేపు నువ్వేం చేస్తుంటావు? కనిపెడతానే ఉంటావు. అలాగా ఒక విఐపి నీ దగ్గరికి వస్తానన్నప్పుడే నువ్వు కనిపెడతానన్నప్పుడు ఎక్కువసేపు. దేవుడిగా వస్తానంటే నువ్వేం చేయాలా? కనిపెట్టాలా. ఉపవాసం ఉండి కనిపెట్టాలా. అప్పుడు కదా నువ్వు సీరియస్ గా ఉన్నావని. కొంతమంది ఉపవాసం అంటేనే ఎరగరు, భయం. నేను కొంతమంది వేసే ప్రశ్నల గురించి వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, అయ్యి బాబోయ్ ఉపవాసమేనండి, నేను చచ్చిపోతానండి బాబు అన్నప్పుడు నేను చాలా భారంగా ప్రార్థన చేస్తాను. ప్రభా, ఏంటి ప్రభా ఉపవాసం చేయట్లేదు వీళ్ళు, ఉపవాసం చేయడానికి కృప చూపించు ప్రభు అంటే ఉపవాసం ఉండడం మొదలు పెడతారు. అర్థమవుతుందా? నీవు సీరియస్ గా ఉపవాసం ఉండి కనిపెట్టినప్పుడు కదా నీకు ఆసక్తి ఉందని తెలిసేది, సీరియస్నెస్ ఉందని తెలిసేది. అప్పుడు కదా రెవల్యూషన్స్ వస్తాయి, దేవుడు మాట్లాడతాడు. అద్భుతమైన విషయాలు నీతో మాట్లాడతాడు. నీ ఎడల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో చెప్తాడు. సమూయేలుతో మాట్లాడిన దేవుడు అతన్ని ఎలాగ స్థిరపరచబోతున్నాడో మాట్లాడాడు. సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డట్టుగా వాక్యంలో రాయబడింది. ఆ రోజులలో దేవుడు ప్రత్యక్షమవటం అరుదంట. ఒక హన్నా చేసిన ప్రార్థన, కుమారుడి కొరకు నీకు నేను సమర్పిస్తాను ప్రభు అని, భయభక్తులతో బిడ్డని పుట్టినప్పుడు నేను చడికి 3 ఏళ్ళు కూడా ఉండు. ఆ మాట చదివేటప్పటికి ఒళ్ళంతా పలకరించిపోతుంది. అంతే అతడు యెహోవాను మొక్కెనుంది. పాలు విడిచిన పిల్లోడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆడికి ఒక అంగి కుట్టి చర్చిలో వదిలేసింది అంతే. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. 24వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, ఇందాక చెప్పాను కదా, అబ్రహాము. దేవుడు అతనితో మాట్లాడినప్పుడు దేవుని మాటకి విధేయత చూపించాడు. అంతే వెళ్ళిపోయాడు. అంతే తండ్రిని వదిలేశాడు. ఉన్న ఊరిని, దేశాన్ని అన్నిటిని విడిచిపెట్టేసి దేవుడు వాగ్దాన దేశానికి ఎక్కడికి అయితే తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళిపోయాడు. అంతే ప్రయాణములో అతను అనేకమైన ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ అంతకంతకు అబ్రహాము ఆశీర్వదింపబడినట్టుగా మనకు కనబడుతూ ఉంటది. బహు వృద్ధుడయ్యాడు. 24వ అధ్యాయంలో రాయబడింది. అన్ని విషయముల్లో అతన్ని దేవుడు ఏం చేశాడట? ఆశీర్వదించాడట. అప్పుడు అతను మాట్లాడుతున్నమాట తన దాసుడైన, పెద్ద దాసుడైన ఎలియాజరు అనే వ్యక్తిని పిలిచి ఒక మాట మాట్లాడుతున్నాడు.
ఏం మాట్లాడుతున్నాడంటే ఆ చూడండి దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడో ఈ మాట మీరు చదవాలి. 24:7 నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి, ఒక నరుడిస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నాతో ఆయన ఏం చేశాడు? మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము నిశ్చితనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడవు యెహోవా. ఎవరు తనతో మాట్లాడాడో ఆయన గురించి పూర్తి అవగాహన ఉంది ఈయనకి. నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదువు. దేవుడు తనతో మాట్లాడిన విషయాల్ని తను మాట్లాడుతున్నాడు, ప్రవచిస్తున్నాడు. తన కుమారుడికి వృద్ధాప్యంలో వివాహం చేయడానికని తన పెద్ద దాసుడైన ఎలియాజర్ని పంపిస్తున్నాడు. వివాహానికి ఏమేమి ఉండాలో అవన్నీ ఈ వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలో ఉన్న విషయాల్ని అనుకూలంగా నీ వివాహం గురించి నువ్వు కనిపెట్టినప్పుడు దేవుడి కార్యం చేస్తాడు. చూడండి 24:3 నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కానానీయుల కుమార్తెల్లో ఒకదాన్ని నా కుమారునికి పెండ్లి చేయక. ద నెంబర్ 1 పాయింట్, we should not give our child or son or daughter, కుమార్తెనైనా కుమారునైనాను, we should not give to the heathens. అన్యులకు నా మొట్టమొదటి మాట, అన్యులకు మన పిల్లల్ని ఇవ్వకూడదు. ఎందుకురా? మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. సొలొమోను అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడనే వాక్యంలో ఉంది. అంత జ్ఞాని అయిన సొలొమోను అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న తర్వాత జరిగింది ఏంటో తెలుసా? వీరు అతని మనస్సును అన్య దేవతల వైపుకి మార్చేసి యెరూషలేములోనే గుడి కట్టించేశాడు ఈయన, ఈ పెద్ద మనిషి. గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 పాయింట్, వీ షుడ్ నాట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ ద హీథన్స్ అని చెప్తూ ఏమంటున్నాడు చూడండి. 4వ చదవండి. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకర్ కుమారునికి అది ఎక్కడి నుంచి తీసుకురావాలంటున్నాడు? నా బంధువుల దగ్గర నుంచి తెమ్మంటున్నాడు. నా రక్త సంబంధికులు అంటే ఏంటి? ఇవి సపోజ్ ఇప్పుడు మీరు బంధువులు అంజులైపోయారు అనుకో, ఇంకా మారలేదని అక్కడికి తెచ్చుకోమని దాని అర్థం. గుర్తుపెట్టుకోండి, రక్త సంబంధము రిలేషన్ అంటే ద యూనివర్సల్ రిలేషన్ ఏంటంటే రక్షణ అనుభవంలోకి రావడం. ఎవరిని వివాహం చేసుకోవాలి? నెంబర్ 1, రక్షణ పొందిన వాళ్ళను మాత్రమే. రక్షణ పొందలేదండి వాళ్ళు, యేసు రక్తంలో కడగబడలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సొంత అభిప్రాయాల్ని, వాక్యములో లేని విషయాల్ని మన మీద రుద్దుతారు. అర్థమవుతుందా? మీరు ఇంకో అసైన్మెంట్ పెడుతున్నాను. సొలొమోను గురించి చెప్పాను, ఆ వాక్యం పట్టుకోండి. మోషే భార్య సిప్పోరా ఒక అన్యురాలు. ఆవిడ ఈమె ఒక విషయాన్ని మోషే చెప్పాడు. అమ్మా, అబ్రహాము ద్వారా దేవుడు మాకు ఒక సున్నతి కార్యక్రమం, రక్త నిబంధన చేశాడు.
అది మేమందరం పాటించాలా. అంటే ఈమె గారు ఏం చేశారు? పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే దేవుడు మోషేని చంపడానికి వచ్చిన వాక్యం రాయబడింది. ఈ వాక్యం పట్టుకొని నాకు పెట్టండి. మోషేని చంపడానికి వచ్చినప్పుడు మోషేని చంపడానికి దేవుడు రావడం ఏంటి? అప్పుడు ఆమెకి ఏమర్థమైందో తెలుసా? ఎందుకు దేవుడు ఆ విధంగా ప్రవర్తించాడంటే తన భార్యలో మార్పు తేవడానికి. ఇమ్మీడియట్ గా ఆవిడ ఏం చేసింది తెలుసా? అక్కడ రాయిని తీసుకొని కుమారునికి సున్నతి సంస్కారం చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఆ బ్లడ్ కవనెంట్ కిందకి తీసుకొని వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి రక్త సంబంధము అంటే యేసు రక్తములో కడగబడిన సంబంధము కలిగిన వారిని మాత్రమే మనము వివాహం చేసుకోకపోతే పాపం ఈ అమ్మాయి బాధపడుతోంది. సుధా, నా కుమార్తె చాలా భయభక్తులతో ఉండేదండి. పెళ్ళయింది, దేవుని దగ్గర రావడమే మానేసి పూజలు పునస్కారాలు. కారణం ఏంటంటే భర్త ఎవరో రక్షణ అనుభవం లేని వ్యక్తి. కాబట్టి యేసు రక్తములో మారు రక్షణ అనుభవం లేని వారికి మన బిడ్డల్ని, అది కుమార్తె అయినా కుమారుడైనా, ఇవ్వడానికి వీలు లేదు. హల్లెలూయా. ఇప్పుడు పంపించాడు ఎలియాజర్ని. ఎలియాజర్ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడైతే తన కుటుంబీకులు ఉన్నారో, తండ్రి ఇంటి వారు, అక్కడికి పంపించినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఎలియాజర్ చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ద ప్రేయర్ ఆఫ్ ఎలియాజర్. ఒంటెలను మోకరింపజేసి ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. నా యజమాని దేవుడా, నా కార్యం సఫలం చెయ్యి అని ప్రార్థన చేసినప్పుడు, జాగ్రత్తగా వినండి, దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు తలం పెడతాడు. ప్రతిరోజు నేను వాక్యం చెప్పే విధానం ఏంటంటే ఆ తలంపును పట్టుకొని ఆయన ఏది మాట్లాడమంటే అది మాట్లాడతాను. అర్థమైందా? తను ప్రార్థన చేసినప్పుడు అతని హృదయంలో దేవుడు ఒక తలంపు పెట్టాడు. అతను ఆ ఊరి గవిని దగ్గర, ఊరు ఎంట్రన్స్ లో ఉన్న బావి దగ్గర ప్రార్థన చేశాడు. తన మనసులో ప్రార్థన చేసుకున్నాడు. ఏమని చూడండి, చదవండి. పదకొండవ వచనం చదువుతున్నాను. సాయంకాలం మందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీలబావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యజమానుడుగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడుగు అబ్రహాం మీద అనుగ్రహము చూపుము. చూడండి, 11వ వచనంలో ఇలా ప్రార్థన చేయగానే వాట్ హ్యాపెండ్? అతనికి ఒక తలం పెట్టాడు అంటే దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఒక విషయం గురించి ప్రార్థన చేయటం మొదలు పెడతావో నీకు తలంపు పెడతాడు దేవుడు. ఏం పెట్టాడు తలంపు? నేను బావి దగ్గర ఉన్నాను కదా, నేను దాహానికి వచ్చిన అమ్మాయిలను దాహానికి అడుగుతాను. ఏ అమ్మాయి అయితే నా దాహానికి నీళ్ళిచ్చి మళ్ళీ నా ఒంటెలను చూసి నేను అడగకుండానే నా ఒంట్లకి ఏం ఇవ్వాలట? నీరు పెట్టాలంట. చూడండి, ఇది ఇట్ ఇస్ నాట్ హిజ్ థాట్. అది ఎలియాజరుకు వచ్చిన తలంపు కాదు. పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థనకు అనుగుణంగా అతనికి ఒక తలంపు పెట్టాడు. ఎందుకు ఆ తలంపు పెట్టాడంటే 10 ఒంటెలకు నీళ్లు పొయ్యాలంటే దిగుడు బావి, ఏదో ట్యాప్ ఇప్పేసి స్టైల్ కాదు కదా. అప్పుడులో కొన్ని వేల సంవత్సరాల క్రితం
ఆ దిగుడు బావులోకి దగ్గర 50 మెట్లు 60 మెట్లు ఉంటాయి. ఒక బిందె తీసుకొచ్చేటప్పటికే టైం అయిపోతుంది. ఎన్నొంట్లకి వెయ్యాలి? ఒక్కొక్క ఒంటి ఒక 4-5 బిందులు తాగినా 10 ఒంట్లకి 50 బిందులు నీళ్లు పోయాలి. ఎవరు తీసుకుంటారో రిస్క్? అడగకుండానే చెయ్యాలి. ఎందుకు? వీళ్ళంతో దూరదేశం నుంచి వచ్చారు, అలసిపోయి ఉంటారు, దాహం ఉంటది అని దయగలిగిన మనస్సు కలిగి ఉండే వ్యక్తి కావాలని దేవుడు ఒక తలంపు పెట్టాడు. రెండోది, ఓపిక సహనం కలిగిన స్త్రీగా, ప్రేమ కలిగిన స్త్రీ, ఓపిక కలిగిన స్త్రీ. కాదో అవునో తెలియజేయడానికి దేవుడు ఏం చేశాడు? ఆ తలంపు పెట్టేటప్పటికి ఇది దేవునికి తెలుసు. ఎలియాజరు ద్వారా నీకు నాకు తెలియజేయడానికి, ఎలియాజరుని దేవుని యందు బలమైన విశ్వాసంలోనికి నడిపించడానికి దేవుడు చేసిన క్రియ చూడండి. 15వ వచనం, ఇలా ప్రార్థన చేసి గాని ఆ తలంపును బట్టి కూర్చుని ఉన్నాడు. 24:15లో అతడు మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమార్తె అయిన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను. హల్లెలూయా. అబ్రహాము సహోదరుడు నాహారు సంబంధికుడు వచ్చినట్టుగా కనపడుతుంది. చూడండి, ఆమెను వర్ణిస్తూ మాట్లాడుతున్నాడు. మనం సంబంధం చూసుకున్న తర్వాత వ్యక్తి ఎలా ఉన్నాడో గుణగుణాలు అన్ని చూసుకుంటారుగా. ఇక్కడ 24:16లో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా 17వ వచనం, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకే ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీద దించుకొని అతనికి త్వరగా అని రాయబడింది. అడిగిన వెంటనే ఇప్పుడే తెచ్చుకున్నాను నీళ్లు, ఇప్పుడు నీళ్లు అడుగుతున్నాడు ఏంటి, మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలా? ఈ తలంపులు ఏం లేవు. అంటే ఆ మైండ్ సెట్ చూడండి. త్వరగా కడవ దించి నీళ్లు ఇచ్చినట్టుగా ఇచ్చింది. తర్వాత ఇది ఇంపార్టెంట్, 19వ వచనంలో, మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెలు త్రాగు మట్టుకు వాటికి నీ నీళ్లు చేదిపోయేదనని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. ఇవన్నీ చూసేటప్పటికే అది ఎలియాజర్ అంతా ఎక్సైట్మెంట్ లో ఉన్నాడు. ఈ అమ్మాయి ఎటు నేను ఏదనుకున్నానో ప్రార్థనలో అది చేసేస్తుందంటే ఇలాగా ఈ అమ్మాయి అని అనుకుంటా 21వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆ మనుష్యుడు ఆమెను చూచి తన ప్రయాణము యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకోవాలని కోరకుండాను. ఒంటులు త్రాగుట అయిన తరువాత ఆ మనుష్యుడు అరతలము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు, దయచేసి నాతో చెప్పమని నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయటకు స్థలం ఉన్నదా అని అడిగాను. అందుకే ఆమె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనెను. అర్థమైందా? మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నదనగా. చూడండి, ఈ మాటలన్నీ వినేటప్పటికి 26వ వచనంలో ఈ యొక్క రియాక్షన్
ఈ యొక్క ఎలియాజరు దాసుడి యొక్క రియాక్షన్ చూడండి. మనుష్యుడు 26వ వచనం, తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానిని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రావులో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో క్లియర్ గా దేవుడిని నడిపిస్తాడు. ఏ గమ్యం చేరాలో ఆయన నడిపిస్తాడు. నువ్వు ఏది ప్రార్థన చేస్తే దానికి అనుగుణంగా నీకు ఆన్సర్ వస్తా ఉంటుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతమైన రీతిలో దేవుడు ఆ ఇంటికి నడిపించాడు. ఇక్కడ తర్వాత చదువుకోండి, 24వ అధ్యాయం 1-4 సార్లు చదువుకోండి. బస చేసిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, కాలు చేతులు కడిగేసుకోండి భోజనం చేద్దాం అంటే, ఒక సామెత తెలుసా మన ఇండియాలో, కతికితే అతకడం అంటే తెలుసా? కతకడం అంటే తెలుసా? అందుకే చాలా మంది పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సంబంధం ఖాయం అవ్వకుండా ఏం చేయరు, భోజనాలు చేయరు. నేను వచ్చిన పని చెప్పే వరకు నేను భోజనం చేయను అన్నాడు. వచ్చి చెప్పాడు, ఇలాగా అబ్రహాం అని మా యజమానుడు ఉన్నాడు, దేవుడు బలంగా ఆశీర్వదించాడు, వెండి బంగారము పశువులు దాచి జనములు అన్నిటినీ దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళ కుమారుడికి వివాహం చేయడానికి ఇక్కడికి వెళ్ళమని చెప్పాడు. నా దేవుడు ఇక్కడికే నడిపించాడు మీ దగ్గరికి. ఇప్పుడు ఏంటి పిల్ల సంగతి ఏంటని అడిగితే, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, అవునన్నట్టుకు కాదన్నట్టుకు మేము సరిపోమని రెబ్కాని అడిగారు. ఏంటి సంగతి, చేసుకుంటావా అని అడిగితే రెబ్కా ఉంది, ఆ రోజుల్లో పెళ్లి చూపులు ఎలాగుండి కుర్రోడ్ని చూడకుండా దేవుడు నడిపి పట్లకుంటది. అర్థమైందా? ఎంక్వైరీలతోనే జీవితం గడిచిపోద్ది. ఏమైంది? ఆమె ఏముంది, నేను ఇష్టపడ్డాను అన్నాడంటే, ఈ మాట అనేటప్పటికీ ఎలియాజరుకి దేవుడి ప్రార్థనకు వచ్చిన జవాబుకి అతని పరిస్థితి అంతా, అబ్రహాం ఏమన్నాడు, ఫ్యూచర్ మాట్లాడుతున్నాడు అబ్రహాము. నువ్వు ఖచ్చితంగా ఏం తీసుకొస్తావు అన్నాడు, నా కుమారుడికి భార్య నువ్వు. ఎవరు వెళ్తారట ముందు? యెహోవా దూత నీ ముందు నడుచునని వాక్యంలో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళిన పని సఫలమవుతుంది, నువ్వు తీసుకొస్తావని మాట్లాడుతున్నాడు. అది ఫెయిత్. ఏది జరగపోతాదో ఆ నడిపింపు నీకు వస్తుంది. నువ్వు దేవుని మీద పూర్తిగా ఆధారపడినప్పుడు, ఏ పనికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియనప్పుడు దేవుడు అక్కడికి నడిపిస్తాడు. అర్థమైందా? ప్రతిదానికి అలాగే నడిపిస్తాడు. దాన్ని చూస్తూ ఉంటాను కదా, ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు, ఆ వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, ఏ షాపు పర్ఫెక్ట్ షాపు నాకు తెలియదు, ఎందుకంటే చాలా మంది మోసం చేస్తానే ఉంటారు. కానీ సరిగ్గా అక్కడికే నడిపిస్తాడు. అర్థమైందా? కొంతమంది రూపాయి ఖరీదుంటే 100 రూపాయలు మనకి లాగేస్తారు. కానీ మనం ప్రార్థన చేసి దేవుడి మీద ఆధారపడి వెళ్ళినప్పుడు నీ లీడింగ్ ఎక్కడికి వెళ్తుందంటే, ఎక్కడైతే సరిగా పని అవుతుందో అక్కడికి నువ్వు నడిపింపబడతావు. ఇది నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను. ప్రతిరోజు వస్తువులు కొనేటప్పుడు కూడా నేను చూస్తానే ఉంటాను.
పక్కన వాళ్ళకి 300 రూపాయలకి అమ్మేక నాకు 200కి ఇచ్చిన రోజులు ఉన్నాయి. అది తీసుకోండి మీరు. చాలా వస్తువులు నేను చాలా సార్లు చూశాను. ఒక డివైన్ లీడింగ్ మనకు కనబడతా ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ అద్భుతమైన రీతిలో దేవుడు ఇక్కడ నడిపించడం మనకు కనబడుతుంది. దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంటుందో ఈ పాటికి మీకు అర్థమవుతుంది. ఇది బాగా చదువుకోండి. చూడండి, ఈ 2 వచనాలు చదివి నేను ముగిస్తాను. ఒకసారి నేను మా సండే స్కూల్ మొదటి శిష్యురాలు ఆవిడ రెప్కా అని, ఆ అమ్మాయికి పెళ్ళంటే ప్రదానం చేయడానికి మాటలకి నన్ను పిలిచారు. ప్రధానానికి ముందు మాటలకి ఏంటో తెలుసా మాటలు? కుర్రోడికి పాస్టర్ గారి కొడుక్కి కుర్రోడికి ఏం పెట్టాలట? బడ్డెట్టాలట. ఆడపడుచులకి కట్నాలు ఇవ్వాలంట, బంగారం పెట్టాలంట. ఇవన్నీ ఆ రోజు 4 ముక్కలు మాట్లాడుతా ఈ బుక్ తీసుకునే మాట్లాడాను నేను. ఆల్మోస్ట్ 15 years ఎంత అయిపోతుంది అనుకుంటా. ఈ రోజుల్లోనేమో కట్నాలు, వరకట్నాలు ఉన్నాయి. ఆ రోజుల్లో అయితే స్త్రీలకి అబ్రహాము తన కుమారుడికి భార్యను తేవడానికి వాళ్ళకే లాభానికి ఆ యొక్క పెళ్లి కుమార్తె యొక్క అన్నయ్యకి ఇంటి వాళ్ళకి అందరికి ఏం తీసుకెళ్ళాడు? 10 ఒంటిల బంగారు నగలు అవి ఇవి తీసుకుని వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చారు. ఈ రోజులన్నీ మారిపోయాయి అన్నందుకు. ఆ రేపుగా మా సండే స్కూల్ అమ్మాయి వాళ్ళ కాబోయే మామగారు ఆ రోజు నుంచి నాతో మాట్లాడటం మానేసారు. అర్థమవుతుందా? ఆయన గురించి ఈ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. అంకుల్ మా మామయ్య ప్రార్థన 15 గంట వరకు ముందు వరకు టీవీ చూస్తాడట. తర్వాత వచ్చి వాళ్ళు వాక్యాలు తీసుకుని వచ్చి వాక్యం చెప్తా ఉంటాడంట. ఈయన వాక్యం చెప్తానే ఉంటాడంటే మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారంట. సంతలాగా ఉంటుందంట. ఉపవాస ప్రార్థన ఉండదంట. అద్భుతం ఏంటో తెలుసా? ఈ అమ్మాయి వెళ్ళిన తర్వాత ఇంటికి ఉపవాస ప్రార్థన స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? ఈ రోజుల్లో 99 సంఘాల్లో చూడండి కట్నాలు 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 కట్నాలు. ఎంత ఇస్తావు? బేరం ఆడేసుకుంటారు. ఎంత పాస్టర్లు అలా ఉన్నారు. ఎత్తబడే గుంపు కాదు ఇది. ఇది తెలియాలి నీకు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అర్థమవుతుందా? అన్యులకి వీళ్ళకి ఏం తేడా ఉండదు. నీట మూలిగిన అన్యులు అంతే. వీళ్ళ హార్మోన్స్ ఏమి ఉండదు వీళ్ళకి. కానీ అబ్రహాము తన కుమారుడు తీసుకొచ్చే అమ్మాయి గురించి ఇచ్చాడు. ఆ అమ్మాయి సిద్ధపడిపోయింది. 4 రోజులన్నా ఉంచండి నా దగ్గరికి అంటే, దేవుడు సఫలం చేశాక నేను ఆగను, నేను వెళ్ళిపోతాను ప్రయాణమే అంటే, అమ్మ రెబెక్కా ఏంటి వెళ్తావా అంటే ఏమంది? ఇట్ వాస్ ద లీడింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. నీకు క్లియర్ గా కనబడుతుంటే నీలో దేవుని యందు విశ్వాసము నడిపింపు ఎక్కడ ఆగిపోతుంది? ప్రతిసారి ఏం చూస్తుంటా? నేను అన్ని చూస్తా ఉంటాను. నా దేవుడు చేసే కార్యాలు చూస్తున్నప్పుడు కన్నీరు కారిపోతా ఉంటది. ఎంతైనా నమ్మదగిన దేవుడు. చూడండి, చివరి మాట నేను చదివి ముగించేస్తాను. హల్లెలూయా. చూడండి, ఆవిడని అడిగినప్పుడు ఏం చెప్తుంది? 24వ అధ్యాయము 51వ వచనంలో,
ఇదిగో రిబ్కా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె ఎవరో సెలవిచ్చారట. అంటే అబ్రహాము కుమారునికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు దేవుడు ఇక్కడ వాళ్ళు ఎవరిని నువ్వు చేసుకోకూడదని చెప్పి తన రక్త సంబంధుల దగ్గరికి పంపించాడు. యెహోవా మాట ప్రకారం ఆయన చెప్పాడు. అబ్రహాంకి ఎవరు చెప్పారు? కనానీయుల పిల్లల్ని ఎవరిని చేసుకోకూడదు అని చెప్పాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు గాడ్ విల్ గివ్ ఎ క్లియర్ విజన్. క్లియర్ గా నీకు అంతా తెలియజేస్తాడు. ఒక తలంపు పెడతాడు, దాని ప్రకారం నువ్వు మూవ్ అవుతున్నప్పుడు యు విల్ గెట్ ద రైట్ డైరెక్షన్. సరైన రీతిలో నువ్వు నడిపింపబడతావు. చూడండి ఇక్కడ 51లో, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగును గాక అని ఉత్తరం ఇచ్చిరి. ఈ మాట అన్న తర్వాత 52వ వచనంలో, అబ్రహాము సేవకుడు వారి మాటలు విని అక్కడ ఏం చేశాడో తెలుసా? అతను యెహోవాకు సాష్టాంగ ప్రమాణము. నీవు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన చేసుకుని నువ్వు బయలుదేరుతున్నప్పుడు నీకు డైరెక్షన్ కనబడుతుంది. అంతే. ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియపోయినా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో ఆ ప్లేస్ కి నిన్ను తీసుకెళ్తాడా? రైట్ ప్లేస్. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? కాబట్టి ఈ రోజున మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు చెయ్యాలి ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు తలంపు పెడతాడు దేవుడు. ఇది ఇలా చెయ్యి, ఇది వాక్యానుసారమైంది, అలా చేయమంటాడు. ఎందుకు చాలా ఫ్యామిలీ పెళ్లిళ్ళు ఫెయిల్ అయిపోతాయి తెలుసా? బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ డెసిషన్స్. దే నెవర్ stick to the word. They don't get the direction from the word. ఎందుకు వివాహాల విషయంలో చాలా మంది దెబ్బతిండడం గల కారణము స్వంత ఆలోచనలు వాక్యానుసారము కాని ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు అవన్నీ ఏమైపోతాయి? కానీ అబ్రహాము దేవుడు నడిపింపులో యెహోవా ప్రకారము సెలవిచ్చిన ప్రకారము తన కుమారునికి ఏం తీసుకొచ్చాడు? అర్థమవుతుందా? కాబట్టి అద్భుతమైన రీతిలో నడిపింపబడ్డా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏం చేసాడు అతను? యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడంట. కాబట్టి దేవుడు ఈ రోజున నువ్వు తెలుసుకోవాల్సిందే. వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని యొద్ద కనిపెట్టినప్పుడు నీకు రైట్ లీడింగ్ ఇస్తాడు. ఆ నడిపింపు మొదట నీవేమవ్వాలి? దేవుని బిడ్డగా ఆయన రక్తంలో కడగబడిన అనుభవంలోకి నువ్వు మొదట రావాలా. ఆ తర్వాత నుంచి వాక్యంలో ఉన్న విషయాల్లో చాలా విషయాలు డైలీ పోర్షన్ చదువుతా ఉండుంటే నీకు ఏ మాట అవసరమో ప్రతిరోజు ఏం చేస్తాం? మార్నింగ్ విల్ టేక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. వీఆర్ గివింగ్ ఏ స్ట్రెంగ్త్ టు అవర్ ఫ్లెష్. మన శరీరానికి 3 పూట్ల ఏం చేస్తాం? శక్తికి ఆహారం ఇస్తాం. మరి ఆత్మకి ఆహారం ఏంటి? వాక్యమే. నువ్వు వాక్యం చెబుతా ఉన్నప్పుడు నీ ఆత్మ బలంగా ఉంటది, నీ ప్రార్థన మారటం మొదలు పెడతాం. కాబట్టి ఈ రోజున మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చువాడు. ప్రార్థనను హృదయపూర్వకంగా చేసినప్పుడు సరి అయిన రీతిలో దేవుడు నిన్ను ఎక్కడ చేర్చాలో, ఎలాగ చేర్చాలో ఆ నడిపింపు దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.